ఎంఎస్ఎస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. మిత్రులారా, రాష్ట్రపతి ప్రతిపాదనకు విచారణకు అర్హత లేదు, బిల్లుల ఆమోదానికి గవర్నర్ రాష్ట్రపతికి గడువు విధిస్తూ ఇచ్చిన తీర్పును మార్చొద్దు, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలైనటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా 42% బీసీ రిజర్వేషన్ పై ఎలా ముందుకు, కేసీ వేణుగోపాల్తో సీఎం ఉప ముఖ్యమంత్రి సమాలోచన, సీనియర్ న్యాయవాది అభిషేక్ సంఘవితో రాష్ట్ర మంత్రులు మంత్రాలు, అభిషేక్ సంఘవితో అనిల్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, వి హనుమంతరావు, కేశవరావు అనేటువంటి వార్త ఒకటి ఇందులో ప్రధానంగా చూస్తున్నాం మిత్రులు. కోతల దాకా కోతుల బెడదే, పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థలు అనేటువంటి ఒక వార్త కూడా ఇందులో ఉంది. అక్కడ శరా మామూలే, రిజిస్ట్రేషన్ శాఖలో ఎడాపెడా దోపిడీ, సర్కారు భూములకు ఎసరు, ఇన్ఛార్జీల ఏలుబడిలో పర్యవేక్షణ కరువు, జిల్లా రిజిస్ట్రార్ పోస్టులో 9 ఖాళీలు అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. ఇక ఇన్ఛార్జి బాధ్యతతో పనిభారం అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. ఈ యొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో, అంటే సిటీ సరౌండింగ్ లో మొత్తం 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలని, మరి అనేకమైనటువంటి ఈ యొక్క పోస్టుల ఖాళీతో కూడా ఉన్నటువంటి వారిపైన ఇన్ఛార్జీలు కొనసాగడం, మరి అదేవిధంగా వారిపైన ఒత్తిడి పెరుగుతున్నటువంటి మాటను స్పష్టం చేస్తూ ఈరోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించినటువంటి వార్త కూడా ప్రధానంగా మీ ముందు ఉంది మిత్రులారా. ఈరోజు వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. సుప్రీం తీర్పును వక్రీకరిస్తారా క్వశ్చన్ మార్క్ తో కూడిన వార్త, అమిత్ షా కామెంట్లను ఖండించిన సుప్రీం, హైకోర్టు రిటైర్డ్ జడ్జి లాంటి వార్త ఒకటి. ఇక గాజాపై మిసైల్ వర్షం అనేటువంటి వార్త ఒకటి ఉంది. ఇక రాష్ట్ర స్థాయిలో భూదాన్ బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయం అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. త్వరలోనే చైర్మన్ సభ్యుల నియామకం, ప్రతిపాదన రెడీ చేసి పంపాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు. రాష్ట్రంలో వ్యాప్తంగా దాదాపు 1.60 లక్షల ఎకరాల భూదాన్ భూములు భూభారతి పోర్టల్లో ఉన్నది 35,000 ఎకరాలే. చాలా చోట్ల అన్యాక్రాంతం, అక్రమ రిజిస్ట్రేషన్లు, వాటి నిర్వహణ పర్యవేక్షణ కోసం బోర్డు ఏర్పాటు అనేటువంటి ఒక వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. ఇది ఒకటి మనం చాలాసార్లు మాట్లాడినాం. ఆచార్య వినోబాబా గారి యొక్క భూములు, మరి లక్షల ఎకరాలు అన్యాక్రాంతం, మరి ప్రైవేట్ వ్యక్తుల్లో మరి అనేకమైనటువంటి కోర్టుల యొక్క ఉత్తర్వులు, ఈ యొక్క రెవెన్యూ శాఖలో జరిగినటువంటి ఒక తప్పుడు, అంటే వారు పైరవులు చేసుకొని మా పేరు మీద భూములు అని చెప్పేసి అధికారులకు ఒక చిక్కుమ్మడిగా ఉన్నటువంటి యొక్క భూదాన్ భూముల విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక క్లీన్ చిట్గా ఒక బోర్డుని ఏర్పాటు చేస్తాం. అందులో బోర్డు డైరెక్టర్లు కూడా ఏర్పాటు చేసి చైర్మన్ డైరెక్టర్లతో నియమించి మరి భూములను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి చెప్పినటువంటి వార్త మాత్రం ఇది శుభం అని చెప్పొచ్చు. వారి కనీసం వారి యొక్క ఆచార్య వినోబా గారి యొక్క ఆశయం నెరవేరుతున్నందుకు సంతోషమైనటువంటి విషయం. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం. ఒత్తిడి పెరిగినా భరిస్తామనే వార్త, శ్రీశైలానికి 6 అలైన్మెంట్లు అనేటువంటి వార్త ఒకటి మనం చూస్తున్నాం మిత్రుల. నిందితుల మీడియా చూపిస్తున్న పోలీసులు, ఏపీ డిప్యూటీ తహసీల్దార్ డ్రగ్స్ దందా. అరే బాప్రే, ఏపీ డిప్యూటీ తహసీల్దార్ అట. కొండాపూర్ లో డ్రగ్స్ తో నిర్వహిస్తున్న రేవుపాటిపై ఈగల్ గచ్చిబౌలి పోలీసుల దాడి, 6 అరెస్టు. ప్రధాన నిందితుడికి డ్రగ్స్ అలవాటు చేసింది డిప్యూటీ తహసీల్దారే. అతన్ని విచారిస్తే వెలుగులోకి మరిన్ని వివరాలు. పోలీసులు వెల్లడి, 20 గ్రాముల కోకెన్, 3 గ్రాముల MDMA సీజ్. గుటాక్స్ ఇంజక్షన్ల మాటన డ్రగ్స్ సరఫరా. పల్నాడు డ్రగ్స్ కేసుతో నిందితులకు లింక్ అయినటువంటి వార్త. డిప్యూటీ తహసీల్దార్ అంటే ఎంత మంచి హోదా, ఎంత మంచి పదవి. ప్రభుత్వ సుమారు అంటే ప్రజలకు ఎప్పుడు మమేకమేది మన రాష్ట్ర ప్రభుత్వంలో 32 శాఖల్ని, అందులో ప్రధానమైనటువంటిది ఈ యొక్క రెవెన్యూ శాఖ. మరి రెవెన్యూ శాఖలో ఈ విధమైనటువంటి ఒక డిప్యూటీ తహసీల్దార్ సంబంధించినటువంటి ఈ విధమైనటువంటి డ్రగ్స్ దందా అనేటువంటి చాలా కలవరం పెట్టేటువంటి వార్త మిత్రులారది. వైద్య విద్యలో నకిలీ దందా, ఫేక్ డాక్యుమెంట్లతో కుంభకోణం, ఎన్ఆర్ఐ కోట కింద 18,000 MBBS PG సీట్ల భర్తీ, బెంగాల్ ఒడిశాల గుర్తింపు, ఏజెంట్లతో ఖాళీల కుమ్మక్కు, భారీ మొత్తంతో సొమ్ము దోపిడీ బట్టబయలు చేసిన ఈడీ అనేటువంటి వార్త. ఈరోజు ఈ యొక్క ప్రైవేటు వైద్య విద్యలో నకిలీ దందా అనేటువంటి వార్త. ఒక MBBS సీటు కావాలంటే 1 కోటి రూపాయలు ఈరోజు ఈ యొక్క ప్రైవేటు యాజమాన్యం తీసుకుంటున్నటువంటి విషయం మీకు తెలుసు. అదేవిధంగా ఒక PG సీటు కొనాలంటే ఇవాళ 2 కోట్ల కూడా ఆ కాలేజీ సామర్థ్యం బట్టి ఈరోజు ఉంది. మరి సామాన్యులు ఇది చదివేటువంటి కొనగలిగేటువంటి సామర్థ్యం ఉంటుందా అంటే, ఒక వైద్య విద్యలో ఏమైపోయిందంటే యాజమాన్యం కోట కింద అనేకమైనటువంటి యొక్క లోపాలు. మరి ఆ యొక్క ఫేక్ డాక్యుమెంట్లతోని ఈ యొక్క వైద్య విద్యను అభ్యసించినటువంటి యొక్క డాక్టర్లు
వైద్యం చేపట్టేటువంటి సందర్భంలో పేషెంట్కు డాక్టర్కు ఉన్నటువంటి అవినాభావ సంబంధంలో మీరు ప్రైవేట్ నుంచి వచ్చారా, మీరు మేనేజ్మెంట్ కోటా నుంచి వచ్చారా, మాట్లాడేటువంటి సామర్థ్యం ఉంటుందా మిత్రులారా? ఒక డాక్టర్ను ఒక పేషెంట్ స్ట్రేచర్ మీద ఉన్నటువంటి పేషెంట్ మాట్లాడేటువంటి పరిస్థితేనా? అంటే నేను ఎందుకు ఇంత డీటెయిల్స్గా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నామంటే, ఇప్పుడు గవర్నమెంట్లో మంచిగా ఒక కష్టపడి చదివి ప్రభుత్వ కాలేజీలో సీటు దొరికితేనేమో వాళ్ళు ఎంతో పర్ఫెక్ట్గా డాక్టర్ తయారవుతాం. సపోజ్ ఉస్మానియా కానీ, గాంధీ కానీ ఏదైనా మంచి కాలేజీలలో ప్రభుత్వ సీటు దక్కినటువంటి ఆ యొక్క డాక్టర్ చేతి కింద మాత్రం వాళ్ళు చెప్తున్నటువంటి డాక్టర్లు చెప్తున్నటువంటి విషయం ఇది, మనం చెప్పేటువంటి విషయం కాదు. 100% రోగి మరి బతికి బయటపడతాడు. కానీ ఈ యొక్క ప్రైవేట్ కాలేజీలో ఈ విధమైనటువంటి తప్పుడు డాక్యుమెంట్లు, మేనేజ్మెంట్ కోటాలో వచ్చినటువంటి వాళ్ళ చేతిలోకి పేషెంట్ పోతే మాత్రం ఇక ప్రాణాలతో బయటపడేది కేవలం 40 నుంచి ఒక 50% మాత్రమే అనేటువంటి విషయాన్ని గతంలో అనేక మంది డాక్టర్లు చెప్పినటువంటి విషయమే మేము ముందు ఉంచేటువంటి ప్రయత్నం మిత్రులారా. మరి యొక్క వైద్యం దాంట్లో మాత్రం ఈ యొక్క మేనేజ్మెంట్ కోట సరైందా కాదా, మరి ఏ విధంగా జరుగుతున్నటువంటి విషయం మరి మీరే బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త చూద్దాం. ఇక సుప్రీంపై సీఎం నోటి దురుసు అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక మెడికల్ అడ్మిషన్స్ లో భారీ స్కామ్ అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. మోదీ సర్కార్ పై కిసాన్ కథన శంఖం అనేటువంటి వార్త ఇది ఒకటి చూడొచ్చు. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మీ ముందు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. ఇవి ఈనాటి వార్తలు.